Yes, there comes the first topic of Formula E car racing case లో ఇప్పుడు సంచలన విషయాలు బయటికి వచ్చాయి. కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ కు ఏసీబీ ప్రయత్నించింది. అయితే అసలు సెల్ ఫోన్ తేలేదని కేటీఆర్ చెప్పడం ఇక్కడ కీలకంగా మారింది. ఈ నెల 18 లోపు ఈ రేస్ హయాంలో వాడిన సెల్ ఫోన్స్ అన్నిటినీ కూడా సబ్మిట్ చేయాలని ఏసీబీ ఇప్పటికే ఆదేశించింది. ఎంక్వైరీ సందర్భంగా కేటీఆర్ ను 7 గంటల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు కూడా. ఇటు కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించడం ఇది రెండోసారి. ఈసారి విచారణలో కేటీఆర్ కు 60 దాకా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి అనుమతులు లేకుండా చెల్లించిన విషయం చుట్టూనే ఈ ఎంక్వైరీ మొత్తం నడిచింది అంటున్నారు. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై వరుసగా ప్రశ్నలు సంధించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో అసలు కేటీఆర్ ఏవన్గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నిధులు చెల్లించారు అన్నది ప్రధాన అభియోగం. కేటీఆర్ ఇప్పటికే ఈ ఏడాది జనవరిలోనే ఏసీబీ విచారణకు హాజరు కూడా అయ్యారు. కేటీఆర్ ఎంక్వైరీ సందర్భంగా ఏసీబీ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు కూడా. అసలు ఆఫీస్ ముందు బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు వచ్చారు. కేటీఆర్ ను ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి, జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డిఎస్పీ మాజిద్ ఖాన్ విచారించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు దర్యాప్తు అధికారిగా మాజిద్ ఖాన్ ఉన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారు గత మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ విచారణ కొనసాగింది. ఈ కేసులో ఏటూగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలు ఇచ్చిన స్టేట్మెంట్ ముందు ఉంచి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నిధుల బదిలీల అంశాలు, కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అసలు ఎందుకు నగదు బదిలీ చేశారు అనేది ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి అసలు కారణాలు ఏంటి అన్న కీలక అంశాలపై కూడా కేటీఆర్ ని ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని 6 నెలల నుంచి విచారణ జరుపుతున్నారు. అసలు ఏం తేల్చారు అని కేటీఆర్ ఎంక్వైరీ సందర్భంగా ప్రశ్నించారు. చట్టాలు, కోర్టులపై గౌరవం ఉందని 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా సరే విచారణకు తప్పనిసరిగా హాజరవుతారని అన్నారు కేటీఆర్. అక్రమ కేసులకు భయపడబోమని, జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నారని అన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని చెప్పుకొచ్చారు కేటీఆర్. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ కేసులన్నీ అని అంటున్నారు ఆయన. పిలిస్తే మళ్ళా పోయినాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దున్నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరులమరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి నేను కుల్ల చెప్పిన ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు, ఎడమ చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరి తప్పో ఎవరిది ఒప్పో చర్చ పెట్టు అని అసెంబ్లీలో అడిగితే పారిపోయిండు రేవంత్ రెడ్డి. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద నేనేదో తప్పు చేసిన అంటున్నావు కదా, కేసీఆర్ ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అంటున్నావు కదా, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు అని అసెంబ్లీలో కూడా పట్టుబట్టినాం. పారిపోయింది. 4 గోడల మధ్యన ఎందుకయ్యా 4 కోట్ల మంది ముందు మాట్లాడదామంటే పారిపోయింది. పోనీ ఇట్లా కాదు, ఈ బదనాం క్యాంపెయిన్ ఇంకెన్ని రోజులు నడుపుతావు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అనే విధంగా నేను అంటున్నా, నువ్వు ముందుకు రా, నేను తప్పు చేయలేదు, నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి అవసరమైతే లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటా, నువ్వు
పట్టలేదు పారిపోయింది. ఇక అటు కేటీఆర్ ఏసీబీ ఎంక్వైరీపై ఎమ్మెల్సీ కవిత కూడా రియాక్ట్ అయ్యారు. ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరలించడానికి ఏసీబీ విచారణలు అని అన్నారు ఆవిడ. తమ పార్టీ లోపాలను సవరించుకుంటామని, తమపై ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని అన్నారు కవిత. సో కేటీఆర్ పై మండిపడ్డారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. చట్టం మీద గౌరవం ఉందని అంటూనే కేటీఆర్ సన్నాయి నొక్కుతున్నాడని విమర్శించారు. సత్య హరిశ్చంద్రుడిలా కేటీఆర్ తెగ బిల్డప్ ఇస్తున్నాడని కూడా అన్నారు ఆయన. అధికారులు 3 సార్లు కాదు 300 సార్లైనా పిలుస్తారు, వెళ్లాల్సిందే అని అన్నారు బల్మూరి వెంకట్. విచారణకి నేను సహకరిస్తా, విచారణకి నేను వెళ్తా, విచారణకి ఎన్నిసార్లు పిలిచినా పోతా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు. మంత్రివర్గ అనుమతి లేకుండా 55 కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా డబ్బు పంపించమని చెప్పింది నువ్వు. ఈరోజు దొంగ దొరికిపోయినాక నంగనాచి లెక్క మాటలు మాట్లాడుతున్నావు. సిగ్గుశరం ఉండాలి. ఏదైతే పాటించవలసింది పాటించకుండా, సరైన ప్రొసీజర్ లో చెయ్యకుండా, అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈరోజు నీతివంతులు లెక్క ఏమి తప్పు చేయలేని లెక్క మాట్లాడుతున్నావు. 3 సార్లు కాదు, దొంగతనం చేసినోళ్ళని 300 సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. నిజంగా నువ్వు సత్య హరిశ్చంద్రుడు అయితే ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీపైన ఉంటది. అవన్నీ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి. ప్రెసెంట్ మనం చూస్తున్నాము 2 సార్లు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కూడా కేటీఆర్ కొన్ని కమెంట్స్ కూడా చేశారు. అసలు విచారణ ఎలా జరుగుతోంది? అడిగిన క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్స్ ఆయన ఇస్తున్నారా, లేకపోతే ఆయన ఆన్సర్స్ దాటవేస్తున్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజకీయ విమర్శలను పక్కబెడితే కేటీఆర్ మాత్రం 7 గంటల సేపు ఏసీబీ విచారణ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 9, 10, 11, 12 4 సీజన్లకు సంబంధించి హైదరాబాద్లో ఈ కార్ రేసు నిర్వహించాల్సి ఉంది. కానీ 2022లో కేవలం 9వ సీజన్ మాత్రమే నిర్వహించారు. 10వ సీజన్ వచ్చేసరికి 2023 అక్టోబర్ 10న నిర్వహించాల్సిన ఈ కార్ రేస్ సీజను పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. దాదాపుగా 55 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా జరిగాయి. ఇందులో ప్రధానంగా గ్రీన్కో కంపెనీని ఎంటర్ చేశారు. నెక్స్ట్ జెన్ మధ్యవర్తిగా ఎఫ్ఈఓ ఇక్కడ ఈ కార్ రేస్ నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కానీ ఓవరాల్ ఒప్పందం మాత్రం 600 కోట్లకు 4 సీజన్లు నిర్వహించాల్సి ఉండే. కానీ 4 సీజన్లను 600 కోట్లు చెల్లించకుండా ప్రతి సీజన్కి ఇంత చొప్పున చెల్లిస్తామని చెప్పి అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ గ్రీన్కో కంపెనీని అడ్డం పెట్టి ఎఫ్ఈఓతో ఒప్పందం కూర్చుకున్నారు. అందులో 122 కోట్లు 9వ సీజన్కి చెల్లించారు. కానీ 10వ సీజన్కి వచ్చేసరికి 55 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారు. 45 కోట్ల రూపాయలు మాత్రమే ఎఫ్ఈఓకి అందాయి. అందులో 10 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా మతలబ్ జరిగిందనేది ప్రస్తుత ఇన్వెస్టిగేషన్లో కొనసాగుతుంది. కానీ ఆ 45 కోట్లు ముట్టిన తర్వాత కూడా ఈ కార్ రేస్ నిర్వహణ జరిగిందంటే జరగలేదు. ఎఫ్ఈఓ చేతులెత్తేసింది. నిర్వహణ తమ వల్ల కాదు, ఖర్చు భరించలేము, ఇప్పటికే నష్టపోయామని చెప్పి ఎఫ్ఈఓ ఈ కార్ రేస్ నుంచి తప్పించుకుంది. గ్రీన్కో కంపెనీ కూడా అనుభవం లేకున్నా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ కార్ రేస్ను అప్పగించారు. గ్రీన్కో కంపెనీ తమకు ఈ కార్ రేస్ నిర్వహణ అప్పజెప్పిన పనిలో భాగంగా క్విడ్ ప్రోకో రూపాన టీఆర్ఎస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ రూపేణా ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యంగా ఎఫ్ఈఓ చెప్పిన సమాధానాలపైనే కేటీఆర్ని ప్రశ్నించారు. దాదాపుగా 60 ప్రశ్నలు సంధించారు. ఎఫ్ఈఓని తీసుకురావడానికి తెలంగాణకు ప్రధాన కారణాలేంటి? 750 కోట్ల రూపాయలు తెలంగాణకు పెట్టుబడులు వస్తాయని చెప్పారు. 750 కోట్ల రూపాయల్లో ఎన్ని కంపెనీలు హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఆ కంపెనీల రూపకల్పన జరిగిన విధానం, అలాగే ఉద్యోగ కల్పన సంబంధించి కూడా కేటీఆర్ ప్రశ్నలు ఎదుర్కొన్న పరిస్థితి. ఎందుకంటే పరిశ్రమల స్థాపనే ప్రధాన ధ్యేయంగా ఈ కార్ రేసును చూపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసమే ఈ కార్ రేసు నిర్వహణ అని చెప్పారని చెప్పి కూడా ఏసీబీ ప్రశ్నలు అడిగింది. చాలా వాటికి కేటీఆర్ మౌనంగా ఉన్నారు. కొన్నిటికి తన ప్రమేయం ఏముంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే భాగంగానే ఎఫ్ఈఓను హైదరాబాద్ తీసుకొచ్చాము. అదంతా కూడా మున్సిపల్ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి అప్పటి చీఫ్ ఇంజనీరు చర్యలు తీసుకున్నారు. వాళ్ళే రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడుతూ కమ్యూనికేట్ చేశారని చెప్పి చెప్పుకొచ్చాడు.
కానీ విచారణలో భాగంగా గతంలోనే అరవింద్ కుమార్ కానీ, బిఎల్ఎన్ రెడ్డి కానీ, ఎఫ్ఈఓ కానీ, ఎస్ నెక్స్ట్ జెన్ కానీ, గ్రీన్కో కంపెనీ ప్రతినిధులు కానీ మొత్తం ఓవరాల్గా కేటీఆర్నే ప్రధానంగా వేలెత్తి చూపారు. కేటీఆర్ఏ స్వయంగా ఈ కార్ రేసు నిర్వహణ అనేది హైదరాబాద్లో తీసుకురావాలని చెప్పి పట్టుబట్టాడు. దీంతోనే హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటరియట్ ముందర భారీ ట్రాక్ను నిర్వహించి దాదాపుగా ఒక వారం రోజుల పాటు తీవ్ర ఇబ్బందులను ప్రజల్ని గురి చేశారు. చాలా వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఇవన్నీ కూడా విమర్శలకు గురయ్యాయి. కానీ 2023కి వచ్చేసరికి మొత్తం సీన్ మారిపోయింది. ఈ కార్ నిర్వహణ అనేది చేయలేమని చెప్పి గ్రీన్కో ఆటోమేటిక్గా తప్పించుకుంది. అక్కడ ఏం జరిగింది, గ్రీన్కో తప్పించుకోవడానికి కారణాలు మాత్రం కేటీఆర్ చూపెట్టలేకపోయారు. ఎందుకంటే గ్రీన్కో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎఫ్ఈఓకి అప్పచెప్పడం ద్వారా లబ్ధి వేరే రకంగా క్విట్ ప్రోకో రూపేనా, అంటే ఇది ఇద్దాం అది తీసుకుందాం అన్న రూపేనా, క్విట్ ప్రోకో రూపేనా ఈ ఒప్పందం జరిగింది. సో ఇవాళ జరిగిన విచారణ కూడా సుదీర్ఘంగా 7 గంటలు జరిగింది. ఎందుకంటే 9, 10, 11 నిర్వహించాల్సిన ఈ కార్ రేస్ 3 సీజన్లు నష్టపోయింది. ఇప్పటికే ఆర్బీఐకి తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాదాపుగా 12 కోట్ల వరకు చెల్లించింది వడ్డీ రూపేనా. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం రూపేనా 45 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక లెటర్ ద్వారా. ఎగ్జాక్ట్లీ నగేష్, మొత్తం కేసులో కీలకంగా ఇందాక మీరు చెప్పినట్టు ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఉన్నారు. అసలు ఆయన ఎక్కడున్నారు అనేది ప్రెసెంట్ కాంగ్రెస్ కీలకంగా అడుగుతున్న క్వశ్చన్స్. దాని గురించి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కొన్ని డౌట్స్ రైజ్ చేశారు. అసలు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎక్కడ ఉన్నారు, దానికి సంబంధించి అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా నడుస్తోంది? అరవింద్ కుమార్ ప్రస్తుతం ఉన్నాడు, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా తెలంగాణ గవర్నమెంట్లోనే లూప్ లైన్లో ఉన్నాడు. మొన్నటి వరకు ఎస్ఎల్బీసీ టన్నుల పర్యవేక్షణ నెల రోజుల వరకు కూడా అరవింద్ కుమారే చూశాడు. ప్రస్తుతం అంటే మృతదేహాల వెలికితీత కావచ్చు, ఎస్ఎల్బీసీ టన్నులు మళ్ళీ కంటిన్యూగా చేయడం కోసం పనులకు సంబంధించి అక్కడే పర్యవేక్షించాడు. కానీ అరవింద్ కుమార్ ఈ కార్ రేస్కు సంబంధించి చాలా కీ రోల్ పోషించాడనేది కూడా అంటే ఇన్వెస్టిగేషన్లో గతంలోనే చెప్పాడు. అరవింద్ కుమార్ కూడా తాను క్లియర్గా చెప్పాడు. అంటే అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉంటుంది, రాజకీయ నేతలు చెప్పినట్టుగా, మంత్రులు చెప్పినట్టుగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఈ కార్ రేసు నిర్వహణ తన సొంత నిర్ణయం కాదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచో దానిలో భాగంగానే కేటీఆర్ ఈ కార్ రేసు నిర్వహిద్దామని చెప్పడం వల్లనే తాము ముందుకెళ్ళమని చెప్పారు. సో ఇందులో అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ స్టేట్మెంట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో అలాగే ఎఫ్ఈఓ కానీ, ఎస్ నెక్స్ట్ జెన్ కానీ ఇవన్నీ స్టేట్మెంట్లు ఆల్రెడీ ఇప్పటికే రికార్డ్ అయ్యాయి. ఇవాళ మాత్రం 7 గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. తదుపరి ఈ కేసు విచారణలో భాగంగా ఇవాళ చెప్పిన కేటీఆర్ ఆన్సర్స్ని పోల్చి చూసుకోవడం కోసం మళ్ళీ ఎఫ్ఈఓని, ఎస్ నెక్స్ట్ జెన్ మధ్యవర్తిగా ఉన్న కంపెనీని, అలాగే అరవింద్ కుమార్ని, బిఎల్ఎన్ రెడ్డిని, గ్రీన్కో కంపెనీని మళ్ళీ రకరకాలుగా ఈ 5గురిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. మరోసారి కూడా వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఆధారంగా క్రాస్ ఎగ్జామిన్ చేయడం కోసం కూడా కేటీఆర్ని మళ్ళీ కూడా విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 55 కోట్ల రూపాయల నిధుల మళ్లింపుకు సంబంధించి చెల్లింపులు జరిగిన విధానం కావచ్చు, అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా డబ్బులు మళ్లింపు ఎందుకు జరిగింది, కేవలం ఒక లెటర్ రూపేనా డబ్బులు ఎందుకు ఎఫ్ఈఓకి పంపిణీ చేశారు, మరి క్యాబినెట్ ఆమోదం అప్రూవల్ లేదనేది కూడా ఇక్కడ ప్రధాన ఆరోపణ. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎందుకు ఇంత పెద్ద నిర్వహణకు ముందుకెళ్లారు? ఎందుకంటే ఒకసారో 2 సార్లు నిర్వహించాల్సిన సీజన్ కాదు, 4 సీజన్ల పాటు నిర్వహించినా కూడా 600 కోట్ల రూపాయలు ఉండేవి. కానీ 600 కోట్ల రూపాయలు పెడితే 750 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. మరి ఆ పెట్టుబడులకు సంబంధించి లాంగ్ విత్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఫోన్స్ కూడా కీలకంగా కనిపిస్తున్నాయి, సోర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లాగా. సో ఆ రేస్ టైంలో అసలు యూజ్ చేసిన అన్ని ఫోన్స్ ని కూడా సబ్మిట్ చేయాలని ఇప్పటికే చెప్పినా కూడా కేటీఆర్ ఫోన్స్ ని తీసుకురాని పరిస్థితి మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ టైం విచారణ జరిగినప్పుడు కేటీఆర్ ఈ ఫోన్స్ ని సబ్మిట్ చేసే అవకాశం ఉంది అనుకోవాలా? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ నోటీసులో కూడా కేటీఆర్ని ఫోన్లన్నీ తీసుకురావాలని చెప్తారు. అని 2022 అక్టోబర్లో ఈ కార్ రేసు నిర్వహణ జరిగినప్పుడు అప్పుడు ఏ ఫోన్ వాడాడనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే దానికంటే ముందు 6 నెలల ముందు కూడా ఎఫ్ఈఓతో, గ్రీన్కోతో, ఎస్ నెక్స్ట్ జెన్తో మాట్లాడిన సందర్భం కూడా చాలా ఉంటుంది. సో అప్పుడు ఏ ఫోన్లు వాడాడు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో 2022, 23 నుంచి 25 వరకు అంటే ఎన్నో ఫోన్లు మారి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాడుతున్న ఫోన్లను తీసుకురమ్మన్నారు. గతంలో వాడిన ఫోన్లు ఏమైనా ఉంటే పట్టుకురావాలన్నారు. ఒకవేళ వాడిన ఫోన్లు దొరకకున్నా కూడా ప్రజెంట్ వాడుతున్న ఫోన్లు ఆధారంగా ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా వాత ఫోన్లను కూడా రిట్రీట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు కమ్యూనికేట్ ఎలా జరిగింది అంటే వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ కావచ్చు, వీళ్ళు మెసేజ్లు పాస్ చేసుకోవడం కావచ్చు, ఈమెయిల్స్ ద్వారా ఆన్సర్లు ఇచ్చుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా విశ్లేషణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ మధ్య, అరవింద్ కుమార్ మధ్య, కేటీఆర్ మధ్య
బిఎల్ఎన్ రెడ్డి మధ్య, కేటీఆర్ మధ్య, ఎస్ నెక్స్ట్ జెన్ మధ్య, కేటీఆర్ మధ్య, ఎఫ్ఈఓ మధ్య, కేటీఆర్ మధ్య, గ్రీన్కో కంపెనీ మధ్య. సో ఈ కన్వర్జేషన్ అంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు డాటాని రిట్రీవ్ చేసి కంపల్సరీ విశ్లేషిస్తారు. అక్కడి నుంచి కూడా కేటీఆర్ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కేటీఆర్ వాళ్ళకి ఏం చెప్పాడు, వాళ్ళు ఎస్ ఆర్ నో ఏం చెప్పారు, వాళ్ళు ఎందుకు అంటే ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి ఎటువంటి విధి విధానాలు వీళ్ళ మధ్య జరిగాయి, కొన్ని డబ్బుల చెల్లింపుల క్రమంలో కూడా కేటీఆర్ ఏమన్నా అరవింద్ కుమార్కి మెసేజ్ పాస్ చేశాడా, ఆ 45 కోట్ల చెల్లింపులు జరగాలని చెప్పి ఫోన్ ద్వారా అంటే మెసేజ్ ద్వారా ఫోన్ ద్వారా మెసేజ్ పంపించాడా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా విచారణలో తేలాల్సిన అవసరం. ఖచ్చితంగా నెక్స్ట్ టైం విచారణకు మాత్రం కేటీఆర్ తన వద్ద ఉన్న ఫోను, ఒకవేళ పాత ఫోన్లు కూడా అందుబాటులో ఉంటే అవి కూడా తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా కోర్టు నుంచి వాళ్ళు క్లియర్గా ఒక లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాతనే, ఆ నోటీస్లో కూడా మెన్షన్ చేసిన తర్వాతనే కేటీఆర్ ఫోన్లతో అటెండ్ కావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. మొత్తానికి ఇటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో రెండోసారి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఇటు 3 సార్లు కాకపోతే 30 సార్లు విచారణకు హాజరవుతారు. ఇప్పటి వరకు కేటీఆర్ సబ్మిట్ చేయని వైనం మనం చూస్తున్నాం. మరి నెక్స్ట్ టైం విచారణకు హాజరైనప్పుడైనా ఈ ఫోన్స్ ని ఆయన సబ్మిట్ చేస్తారా లేదా అనేది చూడాలి. అండ్ ఈ విచారణ ఇంకా ఎన్ని రోజుల వరకు రాబోతోంది, చార్జ్ షీట్ ఎప్పుడు ఫైల్ చేస్తారనేది కూడా